మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మిగిలి ఉన్న కీలక అంశాల్లో ఒకటైన ఐటమ్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు తన స్పెషల్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ఎంపికపై కొంతకాలంగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మొదటి ఈ పాటలో 3 లేదా 4 హీరోయిన్లను తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ఆ ప్లాన్ను విరమించుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన నటించేందుకు మృణాల్ ఠాగూర్ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ వార్త కొద్ది రోజుల క్రితమే వినిపించినా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల మృణాల్ ఠాగూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, ఆమె హైదరాబాద్లో ఉన్నట్లు తెలియజేసే పోస్టులు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె పెద్ది పాట షూట్ కోసమే ఈ నగరానికి వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం అడవి శేష్తో కలిసి నడుస్తున్న డెకాయిట్ సినిమా ప్రమోషన్లతో కూడా బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆమె డేట్లను టీం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. ఈ ప్రమోషన్ల మధ్యలో లభించే గ్యాప్లోనే పెద్ది ఐటమ్ సాంగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పాటలో మృణాల్ ఠాగూర్తో పాటు జాన్వీ కపూర్ కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా నుంచి టీజర్ లేదా ట్రైలర్ రూపంలో స్పెషల్ అప్డేట్ ఇవ్వొచ్చని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్ది సినిమా వాయిదా పడుతుందనే ప్రచారాలకు చిత్ర బృందం ఇప్పటికే చెక్ పెట్టింది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండగా బిజినెస్ వ్యవహారాలు కూడా క్రమంగా పూర్తి అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల తేదీ మిస్ కాకూడదనే పట్టుదలతో యూనిట్ పగలు రాత్రి శ్రమిస్తుంది. రెహమాన్ అందుబాటులోకి రాగానే సెకండ్ హాఫ్ రీ రికార్డ్ పనులు వేగవంతం కానున్నాయి. మొత్తం మీద అన్ని పనులు ప్లాన్ ప్రకారం సాగుతున్న నేపథ్యంలో పెద్ది విడుదల వాయిదా పడే అవకాశాలు లేవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన మృణాల్ ఠాగూర్ను తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.